కూటమి సర్కార్లో కక్షసాధింపులు ఎదుర్కొంటున్న అధికారులు. వైఎస్ఆర్సీపీ లీగల్ సెల్ అధ్యక్షుడు ఎం. మనోహర్ రెడ్డి. ఆంధ్రప్రదేశ్ తాడేపల్లి. కూటమి సర్కార్ వల్ల కక్షసాధింపులు ఎదుర్కొంటున్న అధికారులు తమ సుదీర్ఘ కెరీర్లో ఒక్క చిన్న మచ్చ కూడా లేదని అన్నారు. వారికి అనేక అవార్డులు, మెడల్స్, ప్రభుత్వాల నుంచి ప్రశంసలు అందుకున్నారు. కూటమి ప్రభుత్వం వ్యవస్థలను పతనం చేసేందుకు ఎంతకైనా దిగజారుతోంది. వ్యవస్థలను నిర్వీర్యం చేస్తున్నారు. మా సోషల్ మీడియా నిర్వాహకులపై తప్పుడు కేసులు బనాయిస్తున్నారు. ఇదే పద్ధతి రాబోయే మా ప్రభుత్వం కూడా అమలు చేస్తే ఏమవుతుంది? ఒక దుష్ట సంప్రదాయంకు ఆజ్యం పోస్తున్నారు. పోలీసులు కూడా ఆలోచించాలి. పై అధికారుల ఒత్తిడితో ఇలా తప్పుడు కేసులు పెడుతున్నారు. వచ్చే ప్రభుత్వం కూడా ఇలాగే చేస్తే దాని పరిణామాలు ఎలా ఉంటాయి? గూగుల్ టేక్ అవుట్స్, ఫోన్ రోమింగ్ సమాచారం, ఎవరితో ఎవరు మాట్లాడుతున్నారు, ఎవరు ఎఫ్ఐఆర్ నమోదు చేస్తున్నారు, ఇలా ప్రతి అంశాన్ని పరిగణలోకి తీసుకుని ఇప్పుడు కూటమి ప్రభుత్వం చేస్తున్నట్లుగానే వచ్చే ప్రభుత్వం చేస్తే దానికి ఎవరు బాధ్యత వహిస్తారు? ఇప్పటికే అనేక మంది పోలీస్ అధికారులకు జీతాలు చెల్లించకుండా రీజనల్ హెడ్ క్వార్టర్స్లో రిపోర్ట్ చేయాలంటూ వేధింపులకు గురి చేస్తోంది ఈ కూటమి ప్రభుత్వం. పోలీస్ అధికారుల సంఘాలు కూడా దీనిపై స్పందించాలి. రాజకీయ ఒత్తిళ్లకు తలొగ్గి ఏదో ఒక రకంగా తప్పుడు కేసులు పెట్టి పై అధికారులను సంతృప్తి పరిచామంటూ చేతులు దులుపుకుంటే భవిష్యత్తులో న్యాయస్థానాల ముందు దోషులుగా నిలబడాల్సి వస్తుందని అన్నారు. ఇప్పటికే చాలా కేసుల్లో పోలీస్ అధికారులు గతంలో అరెస్ట్ అయిన ముద్దాయిలతో ఎదురు కేసులు పెట్టిస్తున్నారు. ఇలాంటి పద్ధతి మానుకోవాలని అన్నారు. కక్ష సాధింపులు ఎదుర్కొంటున్న అధికారులు వీళ్ళందరినీ వాళ్ళ సుదీర్ఘమైన కెరీర్లో ఎలాంటి మచ్చ కూడా లేదు, ఒక చిన్న మచ్చ కూడా లేదు ఏ అధికారి పైన. లేకపోగా అనేక అవార్డ్స్ వచ్చాయి, వాళ్ళకి మెడల్స్ వచ్చాయి, ప్రభుత్వాల నుంచి ప్రశంసలు అందుకున్నారు. ఇప్పుడు దీన్ని ముఖ్యంగా ఎందుకు చెప్పడం అంటే ఇది వ్యవస్థలను పతనం చేసేదానికి కూటమి ప్రభుత్వం ఎంతకైనా దిగజారుతోంది. ఇది మా బాధ. వ్యవస్థలను నాశనం చేస్తున్నారు, వ్యవస్థలను నిర్వీర్యం చేస్తున్నారు. సపోజ్ ఇదే పద్ధతి వచ్చే ప్రభుత్వం అనుసరిస్తే ఒకవేళ గంజాయి కేసులో ఒక అతన్ని అరెస్ట్ చేస్తారు. అరెస్ట్ చేసిన తర్వాత ఆ అరెస్టు కాబడ్డ వ్యక్తి మళ్ళీ పోలీసు వాళ్ళపైనే నా స్కూటర్లో పోలీసు వాళ్ళే ఈ గంజాయి పెట్టారని చెప్పి కేసు పెట్టే అవకాశాలు ఉంటాయి. ఎందుకంటే ఈ కేసు ఇలాగే కొనసాగితే అదేవిధంగా ప్రతి కేసులో ఈవెన్ సోషల్ మీడియా కేసులు కానివ్వండి, లేకపోతే ఇప్పుడు పెడుతున్న తప్పుడు కేసులు అన్నిట్లో కూడా అందులోని ముద్దాయిలు బలవంతంగా మాతో కన్ఫెషన్ స్టేట్మెంట్లు పలానా పోలీసు అధికారి తీసుకున్నారని చెప్పి కేసులు పెట్టే అవకాశాలు ఉన్నాయి. తర్వాత తప్పుడు సాక్షులను బెదిరించినారు అన్ని కేసులు పెట్టే అవకాశాలు ఉన్నాయి. తర్వాత కోర్టులో విచారణ సందర్భంగా మమ్మల్ని అసలు పోలీసు వాళ్ళే విచారించలేదు అని చెప్పి సాక్షులు చెప్పి తర్వాత ప్రైవేట్గా వాళ్ళపైన కూడా మళ్ళీ కేసులు వేసే సందర్భాలు. అంటే ఇది ఒక దుష్ట సాంప్రదాయానికి ఆజ్యం పోసేదానిగా దానికి ఒక వ్యవస్థలను నిర్వీర్యం చేసే విధంగా, వ్యవస్థలను భ్రష్టు పట్టించే విధంగా ఈ కూటమి ప్రభుత్వం వాడుకుంటారు అనేది వాస్తవం. అయితే ఇప్పుడు పోలీసులు కూడా ఒకటి అబ్జర్వ్ చేయాల. ఈరోజు తప్పుడు కేసులు పెడుతున్నాము పై అధికారుల ఒత్తిడికి లొంగి. వచ్చే ప్రభుత్వాల్లో కూడా డెఫినెట్గా ఇలాంటి సాంప్రదాయం కొనసాగిస్తే ఎలాంటి పరిస్థితి తలెత్తుతుందో ఆలోచించుకోవాలా. ఎందుకంటే అన్నీ ఓపెన్. ఇప్పుడు ఈ ఎఫ్ఐఆర్లు ఎవరు కడుతున్నారు, ఎక్కడ ఎఫ్ఐఆర్ తయారైతుంది, సాక్షులు వాంగ్మూలాలు ఎక్కడ రికార్డు చేస్తున్నారు, ఏ రాజకీయ నాయకుని ప్రోద్బలంతో ఇవి తయారు చేస్తున్నారు, తర్వాత ఎవరెవరు ఏ ఏ మొబైల్లో ఎవరితో మాట్లాడుతున్నారు, ఇవన్నీ కూడా ఆ రోజు కూడా గూగుల్ టేక్అవుట్స్ ఉంటాయి. తర్వాత ఫోన్లు
ఎక్కడెక్కడ లొకేషన్స్ లో ఏ అధికారులు తిరిగినారనేటివి వస్తాయి. కాబట్టి పోలీసులు కూడా అధికార కూటమి మాటలకు లొంగకుండా కొంత నిబద్ధతతో పనిచేసి, ఎందుకంటే ఇప్పుడు వాళ్లకు చాలా మందికి పోస్టింగ్స్ ఇలా గతంలో ప్రభుత్వంలో పనిచేసిన అధికారులకి వాళ్ళకి జీతాలు లేవు, వాళ్ళ కుటుంబాలు చాలా తీవ్రమైన ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నాయి. వాళ్ళు ఎక్కడో రీజనల్ ఆఫీసెస్ లో సంతకాలు పెట్టమంటున్నారు. వాళ్ళ కుటుంబం ఒక దగ్గర ఉంటే, రీజనల్ హెడ్ క్వార్టర్స్ వేరే దగ్గర ఉంటే వీళ్ళు పోయి అక్కడ సంతకాలు పెట్టి వాళ్ళకు కనీసం జీతాలు రానివ్వకుండా ఈ ప్రభుత్వం చూస్తున్న కక్ష సాధింపు ధోరణులు చూస్తున్నారు. అదేవిధంగా పోలీస్ అధికారుల సంఘాలు కూడా ఒకటి చూడాల్సిన అవసరం ఉంది. రాజకీయ ఒత్తిడులు తొలగి ఏదో విధమైన రికార్డులు తయారు చేసి ముద్దాయిలను అరెస్టు చేసి అధికారులను కానీ రాజకీయ నాయకులను కానీ సంతృప్తి పరిచినామని చెప్పి చేతులు దులుపుకుంటే భవిష్యత్తులో వీళ్ళు ఇబ్బందులు పడాల్సి వస్తుంది. తర్వాత న్యాయ ప్రక్రియ, ఈ ముఖ్యంగా న్యాయ ప్రక్రియ, చట్ట ప్రక్రియ, తర్వాత ప్రజాస్వామ్య ప్రక్రియ, వీటన్నిటికీ వీటిలో సగౌరవంగా తలెత్తుకునే విధంగా పని చేయాలని, అట్లా పని చేయకుండా వ్యవస్థలను నిర్వీర్యం చేస్తూ సమాజంలో తలెత్తుకోలేక కనీసం వాళ్ళ ఇళ్లలో కూడా తలెత్తుకోలేని పరిస్థితిలో అధికారులు ఉన్నారు. చాలా కేసుల్లో ఇప్పటికే అధికారులు అరెస్టు చేసిన ముద్దాయిలతో మీరు ఏమీ అనుకోకండి, మాకు పైనుంచి ఒత్తిళ్లు ఉన్నాయి, వాటికి అనుగుణంగా మేము చేస్తున్నామని చెప్పి చెప్తున్నటువంటి పరిస్థితి. Get your personal loan today through BSK Associates. యువ భారత్ టీవీ నందు మీ పర్సనల్ ఇంటర్వ్యూ మరియు వ్యాపార ప్రకటనల కొరకు ఈ నెంబర్ని సంప్రదించండి. వీక్షకులకు ధన్యవాదాలు.